తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే అద్భుతమైన సాధనం ఈ ఇంట్రాడే ట్రేడింగ్. ఏ రోజైతే షేర్లు కొన్నామో ఆ రోజే షేర్లు అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటూ ఉంటాం. దీంట్లో పెట్టుబడి పెట్టే ట్రేడర్లు సాయంత్రంలోగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో రకరకాల టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు. ఈ టెక్నిక్స్కే మనం ముద్దుగా టెక్నికల్ అనాలిసిస్ అని చెప్తూ ఉంటారు. మనకు తెలుగులోనే బోలెడన్ని ట్రేడింగ్ ఛానల్స్, ట్రేడింగ్ వెబ్సైట్స్ ఇలాంటి అనాలిసిస్ అందిస్తున్నాయి. ఇలా 1000 మంది ట్రేడింగ్ చేస్తే అందులో ఒక్కడి మాత్రమే లాభాలతో బయటపడతాడు. ఫీచర్స్ మరియు ఆప్షన్స్లో లాట్స్ అని ఉంటాయి. ఒకసారి నష్టపోయిన తర్వాత ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఈ లాట్స్ పెంచుకుంటూ పోతారు. మరింత నష్టం వస్తుంది, మరిన్ని లాట్స్ పెంచుకుంటూ పోతారు. ఇక బ్రోకరేజ్ విషయానికి వస్తే అన్నిటికంటే ఇంట్రాడేకే ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు మార్జిన్స్ లేదా లీవరేజ్ దీంట్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. అందుకే కొద్దిగా సంపాదిద్దామంటే కుదరదు. ఎందుకంటే కనీసం బ్రోకరేజ్ ఛార్జీలైనా కట్టాలి కదా. ఈ ట్రేడింగ్లో మునిగి తేలి ఒడ్డుకొచ్చిన ఒక ఆయన నాతో చెప్పింది ఏంటంటే, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఈ చార్టును నమ్ముకునే బదులు పొద్దున్నే లేచి రాశి ఫలాలు చూసుకొని దాన్ని కనుక ఫాలో అయితే దాని యాక్యురసీ దీనికంటే ఎక్కువగా ఉంటుందట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్, జూదం ఆడడం లాంటిది, లాటరీ టికెట్ కొనడం లాంటిది. ఎవరికి తగులుతుందో, ఎప్పుడు తగులుతుందో ఎవరికి తెలియదు. ఇక చరిత్రను కనుక పరిశీలిస్తే ట్రేడింగ్ చేసి మిలియనీర్ అయిన వాళ్ళు కానీ, బిలియనీర్ అయిన వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడా లేరు. అందుకే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటుంటారు చాలా.